జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఏర్పడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఉదయం ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం జరుగుతుందండి. అలాగే 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుంది. మరి అలాగే ఎవరైతే ఈ ఈ పత్రిజీ మహిళా చైతన్యాన్ని ఆహ్వానిస్తున్నారో ఆ ఊరు వెళ్ళి 3 రోజులు వర్క్‌షాప్ చేయడం జరుగుతుందండి. మరి ప్రతి ఊరూరా వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్‌షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ 3 రోజుల వర్క్‌షాప్‌లో ఒకరోజు 10 గంటల ధ్యానం, సజ్జన సాంగత్యం, గురు సాంగత్యం, మరి ప్రాక్టికల్సు జరుగుతున్నాయండి. మరి ఈ 3 రోజుల వర్క్‌షాప్‌లో మరి అతి ముఖ్యమైనవి మనకి పత్రి సార్ ఏదైతే అందించారో సత్యాన్ని, మరి పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, ఆ ఆదర్శ సూత్రాల్లో ఉన్న అసలైన ధ్యానం, సరియైన ధ్యానము, సరియైన మాట, సరియైన జీవన విధానము, సరియైన ఆహారము, సరియైన వాక్కు ద్వారా మనకు పత్రి సార్ ఏ జ్ఞానాన్నయితే అందించారో, ఆ జ్ఞానాన్ని క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. అలాగే పిరమిడ్ మాస్టర్స్‌కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు కూడా అందించడం జరుగుతుందండి. అలాగే ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రము, ఇవన్నింటిలో కూడా పత్రి సార్ ఏ సత్యాన్నయితే బోధించారో, ఆ సత్యాన్ని వెలికి తీసి క్లుప్తంగా అందించడం జరుగుతుందండి. మరి అలాగే ఈ ఆహ్, ఇది ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందో అక్కడికి ప్రేమపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తున్నామండి. ఆ 3 రోజుల వర్క్‌షాప్‌లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని, అలాగే మనకి ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి సందర్భంగా 7 రోజుల పాటు పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగం జరుగుతుందండి. ఫిబ్రవరి 14 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుందండి. మరి ఆ యాగంలో అందరూ కూడా ప్రేమపూర్వకంగా అందరూ పాల్గొనాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. ఆ యాగంలో ఎవరైనా సేవ చేయాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు. అలాగే ఈ పత్రిజీ మహిళా జూమ్ సెషన్ ద్వారా ఆహ్, బర్త్‌డే విషెస్‌లు, మ్యారేజ్ డే విషెస్‌లు గూడా అందించడం జరుగుతుందండి. మరి అందరం కూడా గమనించగలరు. పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం, సుస్వాగతం మేడం. ఇవాళ నమస్తే మేడం. భాగ్యలక్ష్మి గారి ధ్యాన అనుభవాల్ని మనం అందరం కూడా స్వీకరిద్దామండి. అందరూ వీడియో ఆన్ చేసుకోండి మాస్టర్స్ దయచేసి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. నా పేరు భాగ్యలక్ష్మి. నేను ప్రొద్దుటూరు నుండి మాట్లాడుతున్నాను. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రి మేడంకి అనంతకోటి సాష్టాంగ పాదాభివందనాలు. నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు అనంతకోటి సాష్టాంగ పాదాభివందనాలు. హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ సెషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి గూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంత మార్నింగ్ సెషన్‌లు 3-6 వరకు ధ్యానం చేసిన మీ అందరికీ గూడా వేల వేల కృతజ్ఞతలండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నవీన మేడంకి, మరి గ్రూపు అందరికీ వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను హ్మ్. లాస్ట్ ఇయర్ గూడా మీ గ్రూప్‌లో సెషన్ ఇవ్వడం జరిగింది. అవును మేడం. వచ్చారు. ఆ! ఫస్ట్ ఇయర్‌కు ఆ! ఇచ్చారండి. క్లాస్ ఇచ్చారు మాకు. నవీన మేడం చాలా రోజులైంది చెప్పబట్టి నేను కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాను. ఓకే. ఆ! నేను 2009 జూలై 22 మెడిటేషన్‌కి రావడం జరిగింది. మెడిటేషన్‌కొచ్చినప్పుడు నేను ఎన్నో అనారోగ్యాలతో ఉండేదాన్ని. బ్యాక్ పెయిను, డస్ట్ అలర్జీ, తర్వాత పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ గూడా హెడేకు వీటి వల్ల నేను మెడిటేషన్‌కి రావడం జరిగింది. నేను ఇంకొంచెం వాయిస్ పెంచండి మేడం. ఇంకొంచెం వాయిస్ పెంచండి. ఎన్నో అనారోగ్యాల వలన నేను మెడిటేషన్‌కి రావడం జరిగింది. మరి ఈ అద్భుతమైన ఈ ధ్యానాన్ని చేయడం ద్వారా నా అనారోగ్యాలనన్నిటిని నేను క్యూర్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు అద్భుతంగా నా శరీరము ఆరోగ్యంతో అద్భుతంగా ఉందండి. ఈ ధ్యానం చేయడం ద్వారా. అది ఎక్కువ పూజలు గూడా మా ఇంట్లో ఎక్కువ పూజలు గూడా చేసేవాళ్ళము.
ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నామో పత్రిజీ ద్వారా, మనలోనే భగవంతుడున్నాడు. మనము ఎక్కడో బయట వెతుకుతున్నాము. మనలోనే భగవంతుడున్నాడు. ఆ భగవంతుడిని గుర్తించి, ఆ భగవంతునికి మనం సరెండర్ అయ్యి మెడిటేషన్ చేయడం ద్వారా, మనం ఏది కావాలంటే అది సాధించవచ్చు అని చెప్పి ఆహ్, అప్పటి నుండి నేను పూజలు మానేయడం జరిగింది. మామూలుగా నేను పూజలు చాలా తక్కువ చేసేదాన్ని. మరి మాకు కార్డియో ఉంచిరని చెప్పి మేము నాన్ వెజ్ కూడా చాలా ఎక్కువ తినేవాళ్ళమండి. ఆహ్, వీక్లీ 3 టైమ్స్ వారానికి 3 సార్లు నాన్ వెజ్ తీసుకునేవాళ్ళము. ఎక్కువ తీసుకునేవాళ్ళం బాగా. అలాగే పల్లెల్లో జంతువులను మేపడము, వాటిని కోసి, ఒట్టి మాంసం వేసి ఇలాంటివన్నీ గూడా చేసేవాళ్ళమనమాట. ఎప్పుడైతే ధ్యానానికొచ్చి జ్ఞానాన్ని ఒక జీవిని హింసించడం మంచిది కాదని జెప్పేసి, ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నామో, ఆ రోజు నుండి ఫస్ట్ రోజు నుండి కూడా మేము నాన్ వెజ్ పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఎగ్గుతో సహా. ఇంత అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అందించిన పత్రిజీకి శతకోటి ప్రణామాలు. ఆహ్, ఏమీ తెలియని వాళ్ళము మెడిటేషన్‌కి రావడం ద్వారా ఎంతో నేర్చుకున్నామండి. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా గూడా ఒక్కదాన్ని నేను వెళ్ళేదాన్ని గాదు అసలు. భయం ఎక్కడికైనా వెళ్ళాలన్నా. ఇప్పుడు ఒక్కదాన్నే ఎక్కడికైనా వెళ్ళే ధైర్యం గూడా వచ్చింది మెడిటేషన్ చేయడం ద్వారా. మరి నా బ్యాక్ పెయిన్ ఎలా పోయింది నేను చెప్తాను. నేను మెడిటేషన్ చేస్తూ ఉంటే మెడిటేషన్‌లో బ్యాక్ పెయిన్ చాలా సివియర్‌గా ఉండిందండి. చిన్న పిల్లలు అసలు నేను పని జేసుకోలేక కోపం ఎక్కువుండేది మెడిటేషన్ జేసినప్పుడు. అలా బాధపడుతూ దుఃఖాలతో, బాధలలో ఎక్కువ ఉండేదాన్ని నేను. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ వచ్చానో, నాకు మెడిటేషన్ చేసిన 5వ రోజే ఆహ్, బ్యాక్ పెయిన్ మూల కారణం దొరికింది. నేను ఎక్కడైతే పెయిన్ ఉందో నాకు, అక్కడ ఒక గేదెను కొట్టడం జరిగింది. దాని ద్వారా ఆ పెయిన్ మనకు రావడం జరిగింది. ఆ పెయిన్ ఎప్పుడైతే ఆహ్, ఆ గేదె కనపడిందో దానికి ఒక్క క్షమాపణ వల్ల మనము ఎంత సాధించగలుగుతామంటే అంత సాధించగలుగుతామనేది దీనికి నిదర్శనమనమాట. ఆ క్షమాపణ చెప్పుకోవడం వల్ల గేదెకు మూలంతో సహా వెళ్ళిపోయింది. ఇప్పుడు అద్భుతంగా ఉందండి. నాకసలు ఒకప్పుడు బ్యాక్ పెయిన్ ఉందా అనేది గూడా గుర్తు గూడా ఉండదు నాకసలు. ఈ మెడిటేషన్ ద్వారానే క్యూర్ చేసుకున్నాను. మరి డస్ట్ అలర్జీ అంటే ఆహ్, చిన్న చిన్న పన్నులు, దుమ్ములొచ్చినా ఇట్లా ఒక 30, 40 తుమ్ములండి. అస్సలు ఆగకుండా 30, 40 తుమ్ములు వచ్చేటివి. అది కళ్ళమ్మడి నీళ్లు రావడము, ముక్కులమ్మడి నీళ్లు రావడము. మరి నా జీవితాన్ని ఎట్లా అంటే భరితంగా నేను జీవించడం జరిగింది. చిన్న పిల్లల్ని పట్టుకొని. ఇలాంటి జబ్బులతో నేను అలా ఉండేదాన్ని. ఇప్పుడు అద్భుతంగా జీవిస్తున్నానండి మెడిటేషన్‌కొచ్చినప్పటి నుండి. ఉండొచ్చు కష్టాలు, సమస్యలు అనేటివి కామన్‌గా ఉండొచ్చు అప్పుడప్పుడు. కానీ దాన్ని తట్టుకునే శక్తి, స్థితి, జ్ఞానాన్ని నేను తీసుకోవడం జరిగింది మెడిటేషన్ ద్వారా. అలాగే పీరియడ్ ప్రాబ్లమ్ గూడా ఉండిందండి. పీరియడ్స్ ఎలా అంటే ఆహ్, 13 డేస్ వరకు నాకు అప్పుడప్పుడు బ్లీడింగ్ ఆగకుండా వచ్చేది. అప్పుడప్పుడు అవుతూ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకేం తగ్గలేదది అసలు. కడుపు నొప్పి నాకు మెచ్యూర్ అయినప్పటి నుండి కడుపు నొప్పి కూడా చాలా ఎక్కువగా సివియర్‌గా ఉండేది. ఆహ్, అలా ఉన్న ఈ ఈ పీరియడ్ ఈ మెడిటేషన్‌కి రావడం ద్వారా చాలా వరకు క్యూర్ అయింది. తర్వాత ఈ పీరియడ్ గురించి కొందరు మాస్టర్స్ ఎప్పుడైతే మనము పీరియడ్‌ను అసహించుకుంటా ఉంటామో, అంగీకరించినప్పుడు అసలు ఆ పీరియడ్ వచ్చినట్లు కూడా తెలీదు. చాలా సులువుగా వెళ్ళిపోతుంది. చాలా మంది ఏం చేస్తామంటే మనం పీరియడ్ వచ్చినప్పుడు చాలా అన్‌ఈజీగా ఏదో ఒక ఆహ్, స్థితిలో ఉంటాము. కానీ ఎప్పుడైతే ఈ మెడిటేషన్ చేయడం ద్వారా, ఈ జ్ఞానం తెలుసుకోవడం ద్వారా నాకు గూడా ఆహ్, ఆ 13 రోజుల నుండి ఇప్పుడు 3 డేస్‌కు స్టాప్ అయిందండి. ఆ 3 డేస్ కూడా నేనే సంకల్పించుకున్నాను. నాకు 3 డేస్ వరకు కావాలని జెప్పేసి బ్లీడింగ్. ఏదైనా గూడా మన మేడం సంకల్పం ద్వారా ఒక్క మనం నిమిషం అండి. మేడం వినపడలేదా మీకు? మేడం అంటే వాయిసు స్లో అయిపోతుంది మేడం. ఒక్కొక్క మాట పైకొస్తుంది. ఒక్కొక్క మాట స్లో అయిపోతుందండి.
మా అమ్ గ్రూప్‌లో ఉన్నవాడు చెప్పండమ్మా. ఒకవేళ నాకే ఇలా అనిపిస్తుందా? మీకందరికి క్లియర్‌గా ఉందా? లేదు మేడం. లేదు ఉందా? మేడం. మాకు అలాగే అనిపిస్తుంది. అనిపిస్తుందా? హ్మ్. కొంచెం చూడండి. కట్ అయిపోతుంది. ఒక్కో ఆ! మాట బయటకొస్తుంది. ఓ మాట కట్ అయిపోతుంది. హ్మ్. అవును మేడం. ఓకే మేడం. ఇప్పుడు మేడం? ఒకసారి మాట్లాడండి. ఒకసారి ఇప్పుడు మాట్లాడండి. వినపడతా ఇప్పుడు ఆ! విన్ వినపడుతుందా మేడం? వినిపిస్తోందండి ఇప్పుడు. ఇప్పుడు నా వినిపిస్తుంది. వాయిస్ స్లో స్లో ఉన్నట్టుంది. హ్మ్. సారీ మేడం. అలా మెడిటేషన్ రావడం జరిగింది. మేము ఇప్పుడు మెడిటేషన్ రాకముందు ఎన్నో జంతువులను అమ్మవారి పేరిట అని జెప్పి బలులిచ్చేవాళ్ళమనమాట. ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకున్నామో, జ్ఞానం తెలుసుకున్నప్పటి నుండి ఆహ్, బలులివ్వడము ఆపేసాము. అలాగే మెడి మేడం అన్‌మ్యూట్‌లో ఉంది మేడం. ఎవరో డిస్టర్బెన్స్ ఒస్తాంది. పెడుతున్నానండి. ఆ! మ్యూట్‌లో పెట్టుకోండి. ఆ! దయచేసి అందరూ వీడియోలు ఆన్ జేసుకుంటే మరి నేనేదో నన్ను జూసి నేను జెప్పుకున్నట్లుంది. అందరూ వీడియోలు ఆన్ జేసుకుంటే బావుంటది. ఆ! ఇలా ధ్యానానికి రావడం జరిగింది. అసలు ఎంత అద్భుతంగా జీవిస్తున్నామంటే మెడిటేషన్‌కొచ్చిన తర్వాత అంత అద్భుతంగా జీవిస్తున్నామండి. మరి ఆహ్, పుట్టకు ఒక పొద్దుండడము ఇలాంటివన్నీ గూడా చేసేదాన్ని నేను. ఎప్పుడైతే ఈ మా ఆహ్, పూజలన్నీ మానేయడం జరిగిందో అప్పుడు ధ్యానానికి టైము హెచ్చించడం జరిగింది. లేదంటే పూజలు చేసేటప్పుడు ఒక 2 అవర్స్ పట్టేదండి నాకు పటాలు తుడచడము, ఆ పూజ జేయడము ఇవన్నీ గూడా ఆ టయాన్ని నేను మెడిటేషన్‌కి ఉపయోగించుకోవడం జరిగింది. ఉదయం నిద్ర లేస్తానే మెడిటేషన్‌తో లేస్తూ ఉంటాను. తర్వాత నిద్రపోయేటప్పుడు మెడిటేషన్‌తో పడుకొని అద్భుతంగా జీవితాన్నయితే జీవిస్తున్నాము. దీనంతటికి కారణమైన మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి క్లాప్స్. మరి ఆహ్, నాకు ఒకసారి మెడిటేషన్ మరి సేవా కార్యక్రమాలు ధ్యానం చేయడం ద్వారా సేవా కార్యక్రమాలు ఎలా చేయాలి ఇవన్నీ గూడా నేర్చుకోవడం జరిగింది. ముందు నాకు ఇవన్నీ తెలిసేటివి గాదు అసలు. పిరమిడ్స్ దగ్గర సేవ జేయడము ఇలాంటివన్నీ గూడా. ఎప్పుడైతే నేను మెడిటేషన్ చేస్తూ ఉంటే ఒకరోజు నాకు ఒక 4 ఆహ్, మునక్కాయలు కనపడినాయండి. మునక్కాయలు కనపడితే ఎందుకు నాకు ఇలా కనపడుతున్నాయి అని అనుకున్నప్పుడు ఆహ్, అక్కడ నాకు మెసేజ్ రావడం జరిగింది. మరి మనము ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మనలో ఉన్న ఆ చెడు గుణాలను, ఆ రాక్షస తత్వ గుణాలను అన్నీ వెళ్ళిపోయి మనలో అద్భుతమైన ఆ ప్రేమతత్వము, కరుణాతత్వము, సేవ, కృతజ్ఞత ఈ 4 ఉండడం ద్వారా మరి అద్భుతంగా మనము మన జీవితాన్ని జీవించడం జరుగుతుంది. ఇది మెసేజ్ వచ్చింది నాకు. ఈ 4 కనపడి ఒక కంప చెట్లుంటాయి ఆ సైడ్, ఈ సైడు. మరి దారి చక్కగుందనమాట. అంటే అప్పుడు ఆ మెసేజ్ రావడం ఏమిటంటే, ఈ 4 గుణాలు మన లోపల ఉండడం ద్వారా మన దారి అద్భుతంగా రహదారిలాగా అటు ఇటు కంప ఉన్నా గూడా అవి అడ్డు రాకుండా చక్కగా మన దారి అద్భుతంగా మన జీవితం అద్భుతంగా జీవించొచ్చని మెసేజ్ రావడం జరిగింది. మరి ఆ ప్రకారంగానే జీవించడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పటి నుండి అసలు నిజంగా కరోనా అంటే చెడు అనుకుంటారు. కరోనా నిజంగా అద్భుతమండి. అసలు కరోనా రావడం అంటే పత్రిజీ గూడా చెప్తారు. కరోనా తల్లి అని పత్రిజీ గూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఎంతోమంది వంటింట్లో ఆహ్, అంకితమైన ఎంతోమంది ఆడవాళ్ళందరూ గూడా ధ్యానానికి రావడం జరిగింది. మరి కరోనా వచ్చినప్పుడు ఎక్కడికి బయటకి వెళ్ళడం జరగకుండా ఇంట్లోనే టీవీలు చూస్తూ మరి పీఎంసీ ఛానల్ ఒకసారి అద్భుతమైన పీఎంసీ ఛానల్‌కి ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకున్నానండి. పీఎంసీ ఛానల్ ద్వారా ఎంతోమంది వేల లక్షల మంది ఆడవాళ్ళు జీవితాలు హ్మ్, బాగుపడడం జరిగింది. మెడిటేషన్‌కొచ్చి పీఎంసీ ఛానల్ అద్భుతంగా అందరూ చూస్తూ మరి తెలియకుండానే ఎంతోమంది టీఎంసీ ఛానల్ జూసి ధ్యానానికి రావడం జరిగింది. వాళ్ళ జీవితాలను అద్భుతంగా జీవిస్తున్నారని ఎంతోమంది పీఎంసీలో అనుభవాలు వింటే, మరి మేము పీఎంసీ ద్వారా వచ్చాము. ఆహ్,
అనే అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నామని చెప్తున్నారు. మరి ఇలాగే నేను గూడా ఇలా క్లాసెస్ చెప్పడము, సేవ జేయడము, కృతజ్ఞత ప్రతి ఒక్క వస్తువు పట్ల కృతజ్ఞతా భావంతో ఉండడము, దీనివల్ల అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నానండి. మరి మనకు మెయిను ధ్యానము, సజ్జన సాంగత్యము, తర్వాత స్వాధ్యాయము ఇలా వీటి వల్ల ఎంతో ప్రతిరోజు గూడా మరి ఇవన్నీ గూడా ఫాలో అవుతూ అద్భుతంగా జీవించడం జరుగుతుంది. ఈ ధ్యానానికి రాకముందు నాకు ఎన్నో కోపాలు, ఎన్నో భయాలు, ఎన్నో మేడం మేడం నా మళ్ళీ సౌండ్ కట్ అవుతుంది మేడం. బాగా వాయిస్ స్లోగా వస్తుంది మేడం. అర్థం కావట్లేదు వాయిస్. స్లోగా నా వాయిస్ వస్తుంది మేడం. స్లో అవుతూ ఉంది మేడం. ఓకే. ఉమ్. ఓకే మేడం. ఆ! ఎంతో ఈ ఇవన్నీ గూడా ప్రతి ఒక్క దాని పట్ల గూడా ఎంతో కృతజ్ఞతా భావంతో జీవించడం వల్ల ఆహ్, అద్భుతమైన లైఫ్‌ని జీవిస్తున్నాము. ఈ కృతజ్ఞత భావం అనేది ఫస్ట్ మనకు తెలీదనమాట. ఎప్పుడైతే ఈ ధ్యానానికి రావడం ద్వారా ప్రతి ఒక్క మాస్టర్ ద్వారా ఇవి వినడం ద్వారా వీటిని అప్లై చేస్తూ మరి ఆ కృతజ్ఞతా భావంతో ఉండడం వల్ల మన లైఫ్ ఎంతో అద్భుతంగా ఉందండి. అప్పుడు మనకు తెలీదనమాట. ఎలా జీవించాలి? ఎలా మాట్లాడాలి అనేది గూడా నాకు తెలీదండి అసలు. నేను ఇప్పుడు ఇంత స్లోగా మాట్లాడేదాన్ని. ఒకప్పుడు స్పీడ్‌గా మాట్లాడేదాన్ని అసలు. ఆహ్, ఆ కోపం ఎక్కువుండడము, స్పీడ్‌గా మాట్లాడడము, వీటి ద్వారా నేను ఎంతో ఎనర్జీని వేస్ట్ జేసుకోవడం జరుగుతూ ఉండేది. మరి ఎప్పుడైతే ధ్యానానికొచ్చానో నేను ఎలా మాట్లాడాలి? ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలనే జ్ఞానాన్ని తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఇంకా తెలుసుకుంటూనే ఆహ్, ఉంటానండి నేను. అలాగే ఈ ఈ పూజలు చేయడము ఎప్పుడైతే మానేశానో నేను, ఆయన ఎక్కువ పూజలు చేశారు. బలులన్నీ మానేయడం జరిగిందండి. బలులు ఇవ్వడము ప్రతి ఇయరు మేము పొట్టేళ్ళు గాని, మేకపోతులు గాని ఇలా బలులు ఇచ్చేవాళ్ళము. ఈ ధ్యానానికి రావడం ద్వారా, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా మరి బలులు ఇవ్వడం మానేశాము. శాకాహార ర్యాలీలు ఇలాంటి వాటిల్లో గూడా పాల్గొంటూ ఉంటాము. మా ఆయన, నేను, మా ఫ్యామిలీ అందరము ధ్యానం చేస్తామండి. సంపూర్ణ శాకాహారులుగా ఫస్ట్ రోజు నుండే మేము మారడం జరిగింది. మరి పత్రిజీ ఎక్కడికొచ్చినా గూడా మేము పత్రిజీతో కలిసేవాళ్ళము. ఎక్కువ వెళ్ళి పత్రిజీతోనే గడపడము. నైటు పత్రిజీ ఎక్కడుంటే అక్కడ పత్రిజీతోనే ఉండడము. ఇలా చేస్తూ ఉండడం ద్వారా మన చైతన్య పరిధి పెరిగే కొద్దీ మన యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ ఎంతో ఆనందంగా, అద్భుతంగా మన జీవితాన్ని జీవిస్తున్నామండి. మరి ఎప్పుడు గూడా మనము ఎప్పుడు ఒకటి అనుకుంటూ ఉండాలండి. ఆహ్, నేను ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మనం ఫైనాన్షియల్ గూడా ఎదగాలనమాట. చాలామంది ఏమనుకుంటారంటే, డబ్బులుంటే నా అహం పెరుగుతాది, ఆధ్యాత్మికతకు అడ్డు అని ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మనకు పిరమిడ్స్ కట్టడానికి, శాకాహార ర్యాలీలకు మరి నిత్యము పిరమిడ్స్ దగ్గర పత్రిజీ ఆహ్, ఏం చెప్పారంటే నిత్య అన్నదానం జరగాలని ఆయన కోరికనమాట. ప్రతి సెంటర్‌లో గూడా. మరి మా ప్రొద్దుటూరు సెంటర్‌లో గూడా ప్రతి ఆదివారము క్లాస్ ఉంటుంది. ఒక సీనియర్ మాస్టర్‌ని పిలిపించి అక్కడ గూడా ఆహ్, అన్నదానం ఉంటుందండి కంపల్సరీ. ఇలా ఇలా ఇవన్నీ గూడా ఆహ్, వీట్లంటకు డబ్బులు అవసరము. మరి మనము ఈ డబ్బులు ఉంటే అహంకారము ఇవన్నీ అనేటివి అవన్నీ గూడా ఊరికే అంటుంటారండి. మనం గమనించుకుంటూ ఉండాలి. మరి మనం గూడా డబ్బు ఎంతో అవసరము. వీటన్నింటికి ఉపయోగించడానికి. మరి ఎప్పుడు మనం అనుకుంటూ ఉండాలి. భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఫైనాన్షియల్‌గా అద్భుతంగా ఎదుగుతూ ఉండాలి అని. అదేవిధంగా నేను గూడా అద్భుతంగా ఎదుగుతూ మరి నాకు చేతనైన సహాయం అని కాదు. నాకు చేతనైనంత ధర్మం ధర్మం జేయడం అంటే ఆ ధర్మంలో ఉండడము. ఇలా చేస్తూ ఉంటానండి. శాకాహార ర్యాలీలకు ఆహ్, ఎక్కడ ఎక్కడెక్కడ శాకాహార ర్యాలీలు జరుగుతుంటాయి. అవకాశం ఉన్నంత వరకు నేను శాకాహార ర్యాలీలకు గూడా వెళ్ళడం జరుగుతుంది. శాకాహార ర్యాలీలు అంటే
మరి ఎవరైనా అవకాశం ఉండేవాళ్ళు శాకాహార ర్యాలీలను మిస్ కాకూడదండి. శాకాహార ర్యాలీలలో అద్భుతంగా మేడం వినపడుతాందా వాయిసు? మళ్ళీ స్లో వెళ్ళిపోతుంది మేడం. స్లో వెళ్ళిపోతుంది. నాకు ఎందుకో వాయిస్ రావడం లేదు. ఆహ్, ఆ! అద్భుతంగా ఆహ్, ఆ సెల్‌లో ర్యాలీలు చేయడం పెంచండి. మేడం మొబైల్‌లో కొంచెం ఇది సౌండ్ వాయిస్ పెంచండి మేడం. ఫుల్ సౌండ్ ఉంది మేడం. మొబైల్‌లో సౌండ్ ఉందా? ఓకే. ఆ! వాయిస్ నోట్లో ఎందుకో కొంచెం తక్కువొస్తాంది. ఆహ్, ఆహా! అద్భుతంగా వీటన్నింటిని ఉపయోగించుకుంటూ అవకాశాలను అద్భుతంగా జీవిస్తున్నామండి. మరి అంతా నాన్ వెజ్ తినేవాళ్ళం ఇప్పుడు సంపూర్ణ శాకాహారులుగా మారి అందరికీ శాకాహారం గురించి చెప్పడము, ర్యాలీలలో పాల్గొనడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరం గూడా ఈ అవకాశాలను వినియోగించుకోవాలండి. శాకాహార ర్యాలీ అంటే ఆషామాషీ ఏం గాదు అసలు. మనము ఎప్పుడైతే ఇవి నా స్వానుభవము నేను చెప్పేటివన్నీ గూడా నేను ఏవైతే ధ్యానానికొచ్చి అనుభవించానో అవి మాత్రమే మీకు షేర్ జేస్తున్నాను. ఎప్పుడైతే ఈ శాకాహార ర్యాలీలలో పాల్గొనడం జరిగిందో, అప్పుడు ఏమైందంటే మనలో ఉన్న కోపాలు ఈ యూనివర్స్‌లో మనము అవి చెప్పడం ద్వారా అఫర్మేషన్స్ ఇవన్నీ చెప్పడం ద్వారా మన లోపల ఉన్న ఈ భయాలు, కోపాలు ఇవన్నీ గూడా యూనివర్స్‌లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. చానా వరకు నేను అబ్జర్వ్ జేశాను. ఆ అఫర్మేషన్స్ పలకడం ద్వారా మన వాయిస్ గూడా మరి మనకు ఆహ్, ఈ విశుద్ధి చక్రము యాక్టివేషన్ కావడం జరుగుతుందండి. మరి ఈ అవకాశాన్ని మనం ప్రతి ఒక్కరము ఉపయోగించుకున్నాము. ర్యాలీలు ఎక్కడ ఉన్నా గూడా విశుద్ధి చక్రము యాక్టివేషన్ అయినప్పుడు మనలో ఉన్న జ్ఞానం అంతా గూడా ఎంతో అద్భుతంగా బయటికి రావడం జరుగుతుంది. మరి అలాగే ప్రతి ఒక్క జీవరాశి పట్ల మనము ఎంతో ప్రేమగా ఉండడము, ప్రేమగా చూసుకోవడం జరుగుతుంది. ఇలా ఇలా ఆహ్, ర్యాలీలలో పాల్గొంటూ ఉంటే అలాగే మరి వీలైనంత వరకు నేనైతే శాకాహార ర్యాలీలలో పాల్గొన్నప్పుడు ఎక్కువ ఎండ లేనప్పుడు నేను కాళ్ళకు చెప్పులు గూడా వేసుకోనండి. ఎందుకంటే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా తిరగడం ద్వారా భూమాతతో కనెక్ట్ కావడము ర్యాలీలలో, మరి యూనివర్స్‌తో కనెక్ట్ కావడము, ప్రకృతి మాతతో పంచభూతాలతో కనెక్ట్ కావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము మన అడుగులు ఎలా వేస్తున్నామో అఫర్మేషన్స్ చెప్పడము, ర్యాలీలలో సైలెంట్‌గా మౌనంగా ఉండడం ద్వారా ఎన్ ఎన్నో ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీని తీసుకుంటామో మనము ఆ ఒక్క ర్యాలీలలో అంత ఎనర్జీని తీసుకోవడం జరుగుతుంది. ఆహ్, ఇలా ర్యాలీలు అన్నీ పాల్గొనడం జరుగుతుందండి. మరి ధ్యానం క్లాసులు ఎక్కడన్నా లైవ్‌లో ఉన్నా గూడా ధ్యానం క్లాసులు చెప్పడానికి వెళ్తూ ఉంటాను. నా అనారోగ్యాలన్నీ గూడా నేను ధ్యానం ద్వారా క్యూర్ చేసుకోవడం జరిగింది. మూలంతో సహా. ఆ మూలంతో సహా అని అంటే మనకు ఈ అనారోగ్యాలు దేనివల్ల వచ్చాయి? మనము ఏ ఎమోషన్స్‌ను మరి మెయిన్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఓకే గదా మేడం వాయిసు? ఇప్పుడు బాగొస్తుందండి. ఇప్పుడు బాగొస్తుంది. ఎమోషన్స్‌ను మోయడం ఆహ్, ద్వారా మనము ఎన్నో జబ్బులను తెచ్చుకోవడం జరుగుతుంది. మరి బ్యాక్ పెయిన్ అని జెప్పాను నేను. బ్యాక్ పెయిన్ ఎందుకొస్తుందంటే చాలా మందికి ఇప్పుడు నాకు రావడం గూడా కారణము బ్యాక్ పెయిను. మనకు ఏదైనా ఇంట్లో ఎవరన్నా అన్నప్పుడు కోపం వస్తుంది. ఆ కోపాన్ని బయటికి రిలీజ్ చేయకపోవడం ద్వారా మనకు బ్యాక్ పెయిను ఏర్పడడం జరుగుతుందండి. ఎన్నో జబ్బులు గూడా ఏర్పడుతూ ఉంటాయి. మెయిన్ బ్యాక్ పెయిన్ కారణము ఆ కోపాన్ని మనము రిలీజ్ జేస్తే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, గొడవలవుతాయేమో అని అన్నట్లు మనం కోపాన్ని బయటికి రిలీజ్ చెయ్యము. ఆహ్, ఆహ్, ఆ సిట్యుయేషన్‌లో మనం కోపాన్ని ఎప్పుడైతే బయటికి రిలీజ్ చేస్తామో, మనలో ఉన్న జబ్బు గూడా మొత్తం రిలీజ్ కావడం జరుగుతుంది. మరి ధ్యానానికి వచ్చినప్పటి నుండి నేను అప్పుడు అసలు ఎక్కువ కోప్పడేదాన్ని గాదు. ఎవరు ఏమన్నా గూడా గొడవలైతాయేమో, ఏమో అనేసి లోపల అలాగే కోపాన్ని అణగదొక్కడం జరుగుతూ ఉండింది. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నానో మనలో ఏమైతే ఎమోషన్స్ వస్తాయో దాన్ని బయటికి రిలీజ్ చేయడం జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఎప్పటికప్పుడు నేను అవి రిలీజ్ చేయడం ద్వారా నాకు నా ఆరోగ్యం అంతా, నా శరీరం ఎంతో ఉత్తేజవంతంగా, ఆరోగ్యంగా, అద్భుతంగా ఉందండి ఇప్పుడు.
మరి ఈ కోపాన్ని బయటికి రిలీజ్ చేయడం అంటే, మరి వాళ్ళ కోపమే వస్తుంది ఎదుటి వ్యక్తికి. వాళ్ళు కోపపడతారని చెప్పి మనలో ఈ జబ్బులను క్యారీ చేయలేం గదండీ. మనకు ఆహ్, కొంచెము తెలిసిన జ్ఞానంలో మనం నేర్చుకునే దాంట్లో కొంచెం చేయడం ద్వారా మరి ఎంతో మందిని నేను గమనించడం జరిగింది. ఆ భయాలు ఎన్నో భయాలుండేటివండి నాకైతే. చానా భయాలుండేటివి. ఆ భయాలన్నీ గూడా నేను మరి ఇట్లా ధ్యానం జేస్తూ ఉంటే చక్రాస్ పైన మన మూలాధార చక్రము వీటిపైన మెడిటేషన్ చేస్తూ ఉంటే మెయిన్ మన మూలాధార చక్రం దగ్గర ఈ భయాలనేటివి ఎమోషన్స్‌ని క్యారీ జేస్తూ ఉంటాము మనము. మరి చాలా మందిమి ఏం జేస్తామంటే డైరెక్టు ఆడవాళ్ళ స్త్రీతత్వపు ఆ ఎనర్జీస్‌కి మనము అనాహత చక్రం దగ్గర నుండి యాక్టివేషన్‌లో ఉంటుంది. మరి మగవాళ్ళల్లో మూలాధారం నుండి వాళ్ళు ఎదగాలి. కానీ మనం ఏం జేస్తామంటే మెయిన్ ఆడవాళ్ళము ఆహ్, మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము యాక్టివేషన్ చేసుకోకుండా డైరెక్ట్ అనాహతం నుండి మనము రావడం జరుగుతుంది. మరి మూలాధారం గూడా యాక్టివేషన్ చేసుకోవాలండి. మనం ధ్యానం జేసి అక్కడున్న బ్లాక్స్ అన్నీ క్లియర్ జేసుకోవడం జరగాలి. ఎప్పుడైతే నేను అది తెలుసుకున్న తర్వాత ఈ మూలాధార చక్రం మీద హ్మ్. సేతు సేత్ టీమ్ అందరూ గూడా వాళ్ళు ఎక్కువ చక్రాస్ మీద మెడిటేషన్ జేస్తుంటారు. బాలకృష్ణ సారు, రామాచారి సారు వీళ్ళందరూ గూడా ఆ మెడిటేషన్‌లు ఎప్పుడైతే చేస్తున్నానో నా లోపల ఉన్న భయాలు, ఈ కోపము ఇవన్నీ గూడా బాధ, దుఃఖము ఇవన్నీ గూడా రిలీజ్ కావడం జరిగింది. మరి ప్రతి ఒక్కరం గూడా ఫస్టు మనము మూలాధార చక్రాన్ని ఆహ్, ఆ చక్రంలో ఉన్న బ్లాక్స్‌ని రిలీజ్ జేసుకోవాలి. ఆ చక్రంలో ఉన్న బ్లాక్స్‌ని రిలీజ్ జేసుకోవాలంటే మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు మూలాధార చక్రానికి సంబంధించిన ధ్యానం ఇవన్నీ యూట్యూబ్‌లో ఉంటాయి. రామాచారి సార్ చేపించినటివి ఇవన్నీ గూడా. మరి అలాంటి ధ్యానాలు చేసుకోవడం ద్వారా మనలో ఉన్న ఈ కోపము, అసూయ, ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ గూడా భయాలు, అహంకారం ఇవన్నీ బయటికి పోవడం జరుగుతుంది. ఇవన్నీ గూడా మూలాధారంలో ఉంటాయండి. మరి ఎప్పుడైతే నేను ఈ సేత్ క్లాస్‌లలో పాల్గొనడము, ఈ ధ్యానాలన్నీ చేయడము, చక్రాస్ యాక్టివేషన్ ధ్యానం చేయడం ద్వారా ఇవన్నీ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మరి కోపమైతే ఉంటుందండి. ఆ కోపము అప్పుడప్పుడు ఉంటుంది. మరి కోపం లేకుండా మధ్య మార్గం అని జెప్పారు గదా! పత్రిజీ బుద్ధ భగవానుల వారు మధ్య మార్గంలో ఉండాలన్నట్టు. అలాగే ఇంకా ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ మరి మనలో ఉన్న భయాలను, దుఃఖాలను వీటన్నిటిని బయటికి ఆహ్, సంపూర్ణంగా మూలంతో సహా బయటికి పోగొట్టుకోవడం జరుగుతుంది. మరి మరి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది యూట్యూబ్‌లలో ఉంటాయండి. వీటి వల్ల భయం అనేది అసలు ఎంత డేంజర్ అంటే ఒక హత్య కన్నా భయంకరమైనది. ఎన్నో సార్లు చూసానండి నేను. ఆ భయం వచ్చినప్పుడు ఎలా ఉంటామంటే మనము నోట్లో తేమ ఉండదు. అసలు నోట్లో మాట రాదు. ఆకలుండదు, దప్పికుండదు, ఏముండదు. లోపల ఒక రకమైన ఫీలింగ్ ఆ భయం ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఈ ధ్యానం చేయడం ద్వారా మరి నాకు ఎలా భయం బయటికి రిలీజ్ అయిందంటే, నా హార్ట్ దగ్గర నుండి ఒక చెస్ట్ దగ్గర నుండి ఒక నల్లటి పొగలాగా బయటికి వెళ్ళడం జరిగింది. ఆహ్, ఇప్పుడు మరి ఎటువంటి భయాలు లేవు నా లోపల. దాన్ని అంతా గూడా ఈ ధ్యానం ద్వారానే రిలీజ్ చేసుకోవడం జరిగింది. లేదంటే ఒకప్పుడు భయాలతో జీవించేదాన్ని నేను. ఈ ధ్యానం ద్వారా మొత్తం అన్నీ క్లియర్ చేసుకోవడం జరిగింది. అలాగే మనము ధ్యానము ఎక్కువ ప్రకృతిలో చేయడం ద్వారా ధ్యానం ఎక్కువ ఎనర్జీస్‌ని తీసుకోవడం జరుగుతుంది. అది ప్రకృతిలో ధ్యానం చేయడం ద్వారా సూర్యుడి ఎదురుగా మరి మార్నింగు మనము అవకాశం ఉండేవాళ్ళం సూర్యుని ఎదురుగా చైరేసుకొని మెడిటేషన్ చేయడము. వీటన్నిటి వల్ల మన లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ గూడా బయటికి రిలీజ్ కావడం జరుగుతుంది. ఇవన్నీ గూడా నేను నా జీవితంలో చక్కగా అప్లై చేసుకుంటూ ధ్యానం చేయడం జరిగిందండి. మరి ఈరోజు ఇలా క్లాసులు చెప్తున్నాను అంటే, ఇదంతా గూడా మరి ఈ ధ్యానం ద్వారా ఒకప్పుడు నేనొక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేని దాన్ని. మరి ఎంతో దివ్యంగా ఉండేదాన్ని నేను. ఎక్కడన్నా నలుగురిలో కలిసాలన్నా, ఎక్కడికన్నా ఫంక్షన్స్‌కి వెళ్ళాలన్నా, ఇలా ఉండేదాన్ని. ఇప్పుడు అద్భుతంగా ఎక్కడికి వెళ్ళాలన్నా గూడా ఒక్కదాన్ని గూడా వెళ్ళగలిగే స్థితి వచ్చిందండి ధ్యానం జేయడం ద్వారా.
మరి ఫస్ట్‌లో నేను ధ్యానం చేసేదాన్ని. ఎలా చేసేదాన్ని అంటే గంటలు గంటలు ధ్యానం చేస్తూ, బుక్స్ చదువుతూ ఇలా ఉండేదాన్ని. మరి మా ఇంట్లో ధ్యాన ప్రచారం ఎక్కడ ఉన్నా గూడా మేము ధ్యాన ప్రచారం జేయడం జరుగుతుంది. ఇంట్లో క్లాసెస్ పెట్టడము, మరి అందరికి శాకాహారం గురించి, ధ్యానం గురించి తెలియజేయడము, ఇలా చేయడం ద్వారా ఇంకా అద్భుతంగా మన ఆత్మ ఎదుగుతుందండి. అవకాశం ఉన్న వాళ్ళందరం గూడా మన ఇళ్ళల్లో, ఎవ్వరి ఇళ్ళల్లో అయితే గిన ధ్యానం జరుగుతుందో, మరి వీక్లీ వన్ టైము ధ్యానం ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరము పెట్టుకోవడము 7 గంటలు, 9 అన్నిట్లో పెట్టుకోండి మేడం. అదే వింటున్నాను మేడం. నిలబెట్టావు కదా కింద పడుకోబెట్టింటే అది వచ్చింటే మేడం ఆ. అన్నిట్లో పెట్టుకోండి మేడం. ఇప్పుడు పెడుతున్నాను పెట్టాను మేడం. ఓకే. ఓకే. కంటిన్యూ. థాంక్ యూ. మరి ఎప్పుడైతే ఇవన్నీ బయట ప్రకృతిలో చేయడం, ఇవన్నీ ఎమోషన్స్ అన్నీ రిలీజ్ చేసుకోవచ్చండి మరి మనము. మరి ఇలా చేయడం ద్వారా ప్రతి ఒక్క వంట చేసేటప్పుడు వంటకు ఎలా కృతజ్ఞతతో ఉండాలి. అప్పుడు నాకు అసలు ఏమీ తెలిసేది కాదు. వంట ఎలా చేయాలి ఏమి అనేది కూడా. ఇప్పుడు ఈ కృతజ్ఞతా భావంతో ప్రతి ఒక్క దాని పట్ల కృతజ్ఞతతో మనము మార్నింగ్ లేస్తూనే ప్రతి ఒక్క దానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఆ వంట చేస్తున్నప్పుడు మరి వంట మామూలుగా మనము ఎలా చేస్తామండి వంట వన్ మనం చేసే ఆహారం తినడం ద్వారా మనం ఎన్నో ఎమోషన్స్‌ని క్యారీ చేయడం జరుగుతుంది. మరి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మాస్టరు మన మెడిటేటరే అన్నమాట. బెంగుళూరులో అక్కడ వాళ్ళు సాఫ్ట్‌వేర్స్ కదా ఎక్కువ. రోజు వస్తున్నప్పుడు రోజు ఒక బండి దగ్గర బజ్జీలేస్తూ ఉన్నారంట. బజ్జీలేస్తూ ఉన్నప్పుడు డైలీ పోయి అక్కడ బజ్జీలు తినేవాళ్ళంట. ఆ మాస్టర్‌కు రోజు తినంగా, తినంగా అక్కడ బజ్జీలు ఆ మాస్టర్‌కేమైందంటే సిగరెట్ తాగాలనిపించింది. మరి అతనికి ఏం అలవాట్లు లేవు. కానీ ఇంటికొస్తూనే తిని వస్తూనే సిగరెట్ తాగాలనిపించేదంట. ఆయన ఎరుకతో అబ్జర్వ్ చేస్తూ కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే బజ్జీలు వేస్తున్నారో అతను ఈయన ఏవైతే బజ్జీలు తింటున్నాడో ఆ చేసే అతను ఏం చేస్తున్నాడంటే ఆయన కొద్దిసేపు సిగరెట్ తీసుకోవడము, తాగడము, మరి బజ్జీలు చేయడం జరుగుతుందంట. అంటే సారు ఎరుకతో ఉంటూ గమనించాడంట. నేను నేను నాకెందుకు ఇలా వస్తుంది? నేను ఈ రోజువారీ కార్యక్రమంలో నేను ఏం చేస్తున్నానని ఆ రోజంతా ఎరుకతో గమనిస్తూ సారు గమనిస్తే ఆ బజ్జీలు వేసే ఆయన సిగరెట్ తాగుతూ పక్కన ఈ బజ్జీలేస్తున్నాడంటండి. ఆ సిగరెట్ తాగుతూ బజ్జీలు వేయడం ద్వారా అదంతా గూడా మనలో ఏమైతే ఉంటదో అదంతా వంట చేసేటప్పుడు ఆ ప్రభావం అంతా వంటలో కనిపిస్తుంది. మరి సారు ఆహ్, ఎప్పుడైతే అది గమనించాడో అప్పటి నుండి బజ్జీలు తినడం మానేశాడంట. అప్పటి నుండి ఆయన బాగుందంట. అసలు ఆ సిగరెట్లు తాగాలా అలా అనిపియలేదంట. అలాగే మనందరము గూడా ప్రతి ఒక్కరము వంట జేసేటప్పుడు, మెయిన్ వంట జేసేటప్పుడు ఎక్కువ ఎమోషన్స్ బయటికి రిలీజ్ అవుతాయి. మన గిన్నెలు కడిగేటప్పుడు గానీ, ఆ కోపము ఇవన్నీ గూడా బట్టలు ఉతికేటప్పుడు గానీ, వాటిని ఎలా అయితే మనము ఆహ్, ఆ మురికి నుండి క్లీన్ జేస్తూ ఉన్నామో, ఆ బట్టలను ఇదంతా గూడా అప్పుడు నేను చానా సార్లు అబ్జర్వ్ చేశాను. అసలు నాకు అనారోగ్యం ఏదన్నా గూడా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా గూడా ఎప్పుడన్నా గ్యాస్ అట్లా ఉన్నా గూడా నాకు ఖచ్చితంగా బట్టలు పిండేటప్పుడు హార్ట్ దగ్గర పట్టేస్తుందండి. ఇవన్నీ గూడా మనము అబ్జర్వ్ చేస్తూ ఇలా పనులు జేసినామంటే గిన మన ఎమోషన్స్ అన్నీ గూడా అలా ఆ పనులు జేసేటప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎట్లయితే బట్టల్ని మనము వాటర్ ద్వారా, సోప్ ద్వారా ఎలా అయితే క్లీన్ జేస్తామో, ఈ ధ్యానం ద్వారా మనల్ని మనము అబ్జర్వ్ చేసుకుంటూ, మన శరీరాన్ని ప్రేమిస్తూ ఉండడం ద్వారా గూడా ఇవన్నీ క్లీన్ జేసుకోవడం జరుగుతుంది అనారోగ్యాలను. వీటన్నింటికి గూడా మెయిన్ అనారోగ్యాల కారణం ఏంటంటే ఎమోషన్స్. ఎమోషన్స్ ఎప్పుడైతే మనం రిలీజ్ జేసుకుంటామో అనారోగ్యాలైతే ఉండవు. ప్రతి నిత్యము మనం ఎరుకతో గమనించుకుంటూ ఉండాలి. మరి అలా వంట జేస్తున్నప్పుడు మనము ఎప్పుడు గూడా వంట జేసేటప్పుడు మరి మీకందరికీ తెలిసే ఉంటుంది. మళ్ళీ నేనొకసారి చెప్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నా గూడా వంట జేసేటప్పుడు మనము ప్రతి ఒక్క కూరగాయలతో, ప్రతి ఒక్క దానితో మనం కనెక్ట్ అవుతూ, మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ
అద్భుతంగా స్టవ్‌కి గాని, అగ్నిదేవుడికి గాని మన వంటలు చాలా స్పీడ్‌గా అయిపోవాలని ఒక్కసారి మనము సంకల్పం ఆహ్, చేసుకోవడం ద్వారా మరి నేను ఈ మధ్య కాలంలో గమనించిందేంటంటే, కృతజ్ఞత భావంతో చేయడం ద్వారా అప్పుడు ఏదన్నా పని చేసేటప్పుడు అలసిపోయేదాన్ని. కోపం ఎక్కువ వచ్చేది. అలసిపోతూ ఉండేదాన్ని. ఎప్పుడైతే ఈ కృతజ్ఞత భావంతో ప్రతి ఒక్క దాని పట్ల వంట చేయడం పనులు చేయడము, వంట చేయడం ఇలా జరుగుతూ ఉందో, అసలు నా శరీరము ఎలా అయితే ఆహ్, మామూలుగా యాక్టివ్‌గా ఉంటుందో, అలానే ఎంత పని చేసినా గూడా ఆహ్, అప్పుడు ఎక్కువ కోపమొచ్చేది నేను పని ఎక్కువుంటే గన. నాకిప్పుడేం రాదండి. కానీ టైం ఉండదని కొంచెం చూసుకుంటూ చేసుకుంటూ ఉంటాను. మరి వంట చేసేటప్పుడు మనము ఎప్పుడు గూడా ఎరుకతో ఉండాలి. మనం చాలా వరకు ఏం తప్పులు చేసేవాళ్ళమంటే ధ్యానం చేయకముందు, ఈ జ్ఞానం తెలియకముందు మనం వంట చేస్తూ ఉంటాము. మనం ఎక్కడో ధ్యాస పెట్టింటాం. మన పిల్లల దగ్గరో, లేకుంటే తల్లిదండ్రులో ఏదో ఒకటి. మరి పత్రిజీ కూడా చెప్పడం జరిగింది. వంట చేసేటప్పుడు ఎరుకతో ఉండాలి. ఎరుకతో వంట చేసినప్పుడు, ఆ వంటని ఎవరైతే స్వీకరిస్తారో ఇందాక నేను చెప్పినట్లు ఎవరైతే ఏ ఏ భావనతో వంట చేస్తారో, ఆ భావనలన్నీ గూడా వాళ్ళలో తిన్న వాళ్ళలో పడడం జరుగుతుంది కాబట్టి, మనం మరి ఎప్పుడు ఎరుకతో ఉంటూ వంట రూమ్‌లోకి వెళ్తూనే, కిచెన్‌లోకి వెళ్తూనే మరి ఆ కిచెన్‌లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుకు కృతజ్ఞతా భావంతో మరి ఆ వంట చేయడం ద్వారా, ఆ వంట తిన్న వాళ్ళు గూడా ఎంతో ప్రశాంతంగా, అద్భుతంగా ఉండడం జరుగుతుందండి. మరి వంట చేసేటప్పుడు మనము మన మన శరీరంలో ప్రతి ఒక్క పార్ట్‌కు, మన చేతులకు, మన మనసుకు, కళ్ళకు ప్రతి ఒక్క పార్ట్‌కి కృతజ్ఞత చెప్పుకుంటూ వంట చేయాలి. అలాగే వంటకు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ వంటకు కాంతిని, ప్రేమను పంపిస్తూ ఉండడం ద్వారా అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఎరుకతో మనం వంట చేయడం వల్ల, ఆ కృతజ్ఞత భావంతో మనం వంట చేయడం వల్ల ఏమవుతుందంటే, మరి మనం కరెక్ట్‌గా ఎంత ఉప్పు వేయాలి మనకు తెలియకుండానే మరి కరెక్ట్‌గా ఎంత ఉప్పు వేయాలి, ఎంత ఏ ఆయిల్ వేయాలి, ఇదంతా ఈ జ్ఞానం అంతా గూడా మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుందండి. మరి ప్రతి ఒక్క వస్తువుకు వంట రూమ్‌లో ప్రతి ఒక్క వంట సరుకులకు ఇలా కృతజ్ఞత చెప్పుకోవడం ద్వారా నేను చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, మరి ప్రతి ఒక్క లేడీస్‌కి ఇది అవసరం ఈ జ్ఞానము. ఆహ్, అబ్జర్వ్ చేస్తూ ఉండడం ఏమంటే, చాలా మంది నేను గమనిస్తూ ఉంటాను. మా మా బంధువులు, మా అన్న వాళ్ళు గాని, మా మరిది వాళ్ళు వీళ్ళందరూ గూడా నెలసరి సరుకులు తెస్తూ ఉంటారండి. ఏంటంటే సంచులు సంచులు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ మా ఇంట్లో వంటలు ఎక్కువ సరుకులు అయిపోయేది గాదు. నాకు అసలు అర్థం కావడం లేదు ఇప్పటికి గూడా. ఆహ్, అదేదో మిరాకిలే అని జెప్పొచ్చు. సరుకులైతే గిన కొన్ని కొన్నే తెచ్చుకుంటాము. కానీ ఎక్కువ వంటలు చేసుకుంటూ ఉంటాము. ఈ కృతజ్ఞతా భావం వల్ల ఇలా జరుగుతుందో ఏమో మరి. హ్మ్. అప్పటినుండి వంటలు గూడా చానా అద్భుతంగా ఎరుకతో ధ్యానం చేయడం ద్వారా మరి అమృతంలాగా మారిపోతూ ఉన్నాయి వంటలు గూడా. ఊరికే అలా అలా చేసినా గూడా స్పీడ్‌గా అట్లా క్లాసులు గనుక వెళ్ళాలని చేసినా ఎంతో అద్భుతంగా ఉన్నాయండి. ఎంతో టేస్టీగా, శక్తివంతంగా ఉన్నాయి. మరి మనం వంట చేసేటప్పుడు ఒక సంకల్పం చేసుకుంటూ ఆహ్, వంట చేయొచ్చు. మనము వంట చేసేటప్పుడు నేను నా చేతులతో చేసే ఈ ఆహారం అంతా గూడా ఎంతో అద్భుతంగా అమృతంలాగా మారిపోవాలి. మరి ఈ ఆహారాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళందరూ గూడా సంపూర్ణ శాకాహారులుగా మారిపోయి ఆరోగ్యంగా, ఆనందంగా, అద్భుతంగా జీవించాలని సంకల్పం చేసుకుంటూ మనం వంట చేసినామంటే, మన వంట ఎంతో శక్తివంతంగా మరి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ ఆహారం అఫర్మేషన్స్ చెప్పుకోవడం ద్వారా గూడా. మరి ఇదంతా గూడా నా జీవితంలో అప్లై జేయడం జరుగుతుంది. మరి నిద్ర లేచినప్పటి నుండి ప్రతి ఒక్క దాని పట్ల నేను కృతజ్ఞత భావంతో ఉండడం జరుగుతుంది. నిద్ర లేస్తూనే మన అద్భుతమైన నిద్రకు, మన ధ్యానాన్ని అందించిన గురువులకు కృతజ్ఞత చెప్పుకోవడము. మరి అలాగే మన ఆరోగ్యానికి, మన శరీరంలో ఇందాక మేడం జెప్పారు. మరి నేను చెప్పినవన్నీ గూడా మన శరీరానికి మన శరీరము అద్భుతంగా ఉండాలా, ఆరోగ్యవంతంగా మరి ఎంత అద్భుతంగా ఉండాలంటే శక్తివంతంగా మన శరీరానికి ఎప్పటికప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి. మరి మనం చాలా మంది నేను గూడా ఒకప్పుడు ఉండేదాన్ని. ఇంట్లో ఉంటే ఏముందిలే అన్నట్లు ఏదో ఎట్లంటే అట్లా ఉండేదాన్ని.
అప్పుడు శరీరాన్ని మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఎప్పుడైతే అనారోగ్యాలు వెళ్ళి ఈ జ్ఞానం ఎప్పుడైతే కృతజ్ఞత భావం మన శరీరాన్ని మనం ప్రేమించాలి. మన శరీర కణాలను మనము ప్రేమిస్తూ ఉన్నప్పుడు మన శరీరం ఎంతో యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉంటుందని ఎప్పుడైతే తెలుసుకోవడం జరిగిందో అప్పటి నుండి నేను నా శరీరాన్ని చక్కగా ప్రేమిస్తూ, శరీరానికి ఏమైతే కావాలనో వాటిని అందిస్తూ అద్భుతంగా జీవిస్తున్నానండి. మరి మనం ఫుడ్ తీసుకునేటప్పుడు గూడా చెప్పుకోవచ్చు. ఆ ఫుడ్ అంతా గూడా ఔషధంలాగా, అమృతంలాగా ఇవన్నీ గూడా నా జీవితంలో నేను అప్లై చేస్తున్నానండి ఇవన్నీ గూడా. ఈ అప్లై చేయడం ద్వారా చాలా అద్భుతంగా ఉంది మరి. కోరుకున్న ఫుడ్ మన దగ్గరికి రావడం. ఇలాంటివన్నీ గూడా ఈ ఆహారాన్ని తీసుకునేటప్పుడు మనము ఆ కృతజ్ఞత భావంతో ఒకప్పుడు నాకు ఆహారం తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి, కృతజ్ఞత చెప్పేది ఏం తెలీదండి అసలు. నాకు ఆ భగవంతుని దగ్గరికి వెళ్తేనే ఎలా మొక్కాలి, దేనికోసం మొక్కాలి అనేది కూడా తెలీదసలు. ఊరికే జస్ట్ 2 చేతులు పెట్టి ఇలా మొక్కునేదాన్ని. అలాంటిది ధ్యానం ద్వారా ఎంతో జ్ఞానం అందించడం ద్వారా మరి ఎంతో జ్ఞానం తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆహారాన్ని కృతజ్ఞత భావంతో తీసుకుంటామో మన శరీరానికి ఆహారం తీసుకునేటప్పుడు ఒక చిన్న సంకల్పం అండి. కృతజ్ఞత చెప్పుకొని ప్రతి ఒక్కరికి ఆహారానికి సంబంధించిన మరి అద్భుతమైన ఆహారాన్ని ఇచ్చినందుకు యూనివర్స్‌కు, పంచమహాభూతాలకు, ప్రకృతి మాతకు, భూమాతకు, మరి రైతులకు ఆ ఆహారానికి కావాల్సినవన్నీ శ్రమించిన ఆ వర్కర్స్‌కు మరి ఎన్నో క్రిమి కీటకాదులు భూమిలో ఉండడం ద్వారానే మనకు ఆ పంటలు రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు పంటలు ఎందుకు రావడం లేదు? అనారోగ్యాలు ఎందుకొస్తున్నాయి? ఆ ఆహారం తీసుకోవడం ద్వారా అంటే మనం ఎన్నో కెమికల్స్ మందులు కొట్టడం ద్వారా ఆ భూమిలో ఉన్న ఆ క్రిమి కీటకాదులన్నీ గూడా చనిపోవడం ఆ లోపల ఉన్న అవన్నీ గూడా చనిపోవడం ద్వారా ఈ ఈ భూమి అంతా గూడా మరి సెట్ కావడము, ఈ క్రిమి కీటకాదుల ఇవన్నీ గూడా రాకుండా చనిపోవడం ద్వారా పంటలు గూడా సరిగ్గా రావడం లేదసలు. ఆ క్రిమి కీటకాదులకు మరి అలాగే వ్యాపారస్తులకు మన మన దగ్గర ఉన్న ఆ మనీకి ఇలా కృతజ్ఞత చెప్పుకోవడం ద్వారా మన శరీరానికి ఏవైతే ఆ పోషకాలు అందాలనో ఆహారం తీసుకునేటప్పుడు మనము చక్కగా ఇవన్నీ వీళ్ళందరికీ కృతజ్ఞత భావంతో కృతజ్ఞత చెప్పుకొని మరి మెయిన్ ఆహారాన్ని అద్భుతంగా ప్రిపేర్ చేసినటువంటి మన సెల్ఫ్‌కి మనం కృతజ్ఞత మన శరీరానికి, మన సెల్ఫ్‌కి మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే ఆహారం తీసుకునేటప్పుడు ఆహారానికి కృతజ్ఞత తెలియజేసుకొని, ఈ ఆహారం ద్వారా నా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ గూడా నా శరీరం ఆరోగ్యంగా, అద్భుతంగా ఉండడానికి కావాల్సిన పోషకాలన్నీ గూడా ఆహారం ద్వారా అందాలని మరి అలా సంకల్పం చేసుకుంటూ ప్రతిరోజు గూడా ఆహారం తీసుకోవడం ద్వారా మరీ మరీ నా శరీరము ఎంతో యాక్టివ్‌గా తయారు కావడం జరిగింది. మరి నేను ఒకప్పుడు ఎక్కువ లావు గూడా ఉండేదాన్ని అసలు. ఇప్పుడు వీటన్నిటి వల్ల నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను. చాలామంది మరి లావు తగ్గేదాని కోసము ఉపవాసం ఉండడము, ఆహారం డైటింగ్ జే డైటింగ్ జేయడము ఎక్కువ. ఇవన్నీ చేస్తూ ఉంటారు యోగా. అందుకు నేను ఏ యోగా చేయనసలు. ఎప్పుడన్నా బయటికి వాకింగ్ వెళ్ళడం జరుగుతుంది. మరి మెయిన్ వాకింగ్ వెళ్ళాలి. మనం ధ్యానం గూడా బాగా కుదరాలంటే వాకింగ్ వెళ్ళాలి. ఆహ్, ఇది అవకాశం ఉన్నప్పుడు వాకింగ్ గూడా వెళ్తూ ఉంటాను. ఎప్పుడైతే ఈ కృతజ్ఞత భావం చెప్పుకొని నేను ఒక బుక్‌లో చదవడం జరిగిందండి. మాస్టర్స్ ద్వారా విన్నాను. బుక్‌లో చదవడం ద్వారా విన్నాను. మరి చాలామంది లావుగా ఉన్నామని గిల్టీ క్యారీ చేస్తూ ఉంటారు. నేను లావుగా ఉన్నానని ఈ శరీరానికి సరైన పోషకాలు అందకుండా ఉండేదానికి ఏదో అవన్నీ తీసుకుంటూ ఉంటాము. డైటింగ్ అని జెప్పి. కానీ 3 డేస్‌కొకసారి పత్రిజీ ఫస్ట్ వారానికొకసారి ఉపవాసం ఉండమని జెప్తారు. మళ్ళీ తర్వాత 3 డేస్‌కొకసారి. 2 డేస్ బాగా ఇష్టమైన ఫుడ్ అంతా తినండి. ఆహ్, 2 డేస్ తర్వాత ఉపవాసం ఉండమని జెప్తారు. ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే మనము ఈ ఉపవాసం ఉండడం ద్వారా మన శరీరము తనకు తానుగా హీల్ చేసుకుంటుందండి. ఈ విషయము మనకు తెలీదు. ఈ ఈ విషయం తెలుసుకున్న తర్వాత మరి ఫుడ్ నేనెప్పుడు ఏం తగ్గాను. డైటింగ్ ఇలా ఏముండదు. ఎప్పుడైతే ఈ ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నానో బుక్‌లో చదవడము మాస్టర్స్ ద్వారా
శరీర బరువు మామూలుగానే మెడిటేషన్ చేస్తుంటే నా శరీరము దూది పింజలాగా అయిపోతుంది. మరి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ర్యాలీలలో గాని ఇలా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నచ్చాలని బయటికి బజారుకని పోయిచ్చినా. నేను చానా గాలిలో తేలుతున్నట్టు నడుస్తూ ఉంటానండి. అసలు యాక్టివ్‌గా. మరి ఈ ధ్యానం చేయడం ద్వారా శరీర బరువు గూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే లావుగా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు. నేను ఒకసారి అఫర్మేషన్ చెప్పుకుంటా చెప్పుకున్నాను కొద్ది రోజులు. నా శరీరము ఆహ్, నా వయస్సుకు మరి నా హైట్‌కు తగిన బరువు ఎంతైతే ఉండాలనో అంత ఉన్నందుకు నా శరీరానికి కృతజ్ఞతలు అని నేను కొద్ది రోజులు ఫాలో అయ్యాను. అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాను. అప్పుడు ఏమవుతుందంటే సడెన్‌గా నా శరీరము నా శరీర వెయిట్ ఎంతుండాలనో అంతే ఉంటుంది. మరి నా శరీర పరిమాణం గూడా ఎలా ఉండాలనో అలాగే ఉంటుంది. చానా మంది అడగడం జరుగుతుంది. "నువ్వు చానా తగ్గిపోయావు. ఎలా తగ్గావు? డైటింగ్ చేశాను." నేను ఏ డైటింగ్ చేయనండి అసలు. నాకు ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఆయిల్ అవన్నీ ఏమి అనుకోనసలు. ఆయిల్ ఫుడ్ గానీ అవన్నీ గూడా తీసుకుంటూ ఉంటాను. ఏమంటే జస్ట్ మన లోపల మన భావనను మార్చుకోవడం జరిగింది. నా భావనను మార్చుకున్నాను నేను. అప్పుడంతా గూడా అవి తింటే లావైతారు, ఇవి తింటే లావవుతారు అని అందరూ అంటారు. నాకు ఏ రోజు ఆ థాట్ అనేది రాలేదు. ఇలా చేయడం ద్వారా నా శరీరము, నా స్ట్రక్చర్, నా బాడీ స్ట్రక్చర్ ఎంత వరకు ఉండాలనో అంతవరకు ఉండడం జరుగుతుంది. ఒక్కోసారి అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఆహ్, ఇలా ప్రతి ఒక్కటి నేను కృతజ్ఞతా భావంతో చేస్తుంటానండి. మరి ఈ ఆహారం ద్వారా ఆయన చెప్పినట్లు ఎప్పుడైతే ఈ ఇవన్నీ ఆహారం శక్తివంతంగా మారాలి అని, ఆహారం తినేటప్పుడు మనము కొన్ని మరి పూర్వకాలం నేను గమనించితే నాకొచ్చిన థాట్ అండి. అప్పుడు పూర్వకాలంలో ఈ ఫుడ్డు తినేటప్పుడు, ఆహారం తీసుకునేటప్పుడు మరి ఫ్యామిలీ అందరూ కూర్చొని వాళ్ళు చానా వరకు వాళ్ళ వ్యాపారాల గురించి, వాళ్ళ లాభాల గురించి ఇవన్నీ డిస్కషన్ చేస్తూ ఉంటారు. బయట జరిగింది ఉదయం నుండి అంతా జరిగిందంతా గూడా నైట్ అందరూ కూర్చొని భోంచేసినప్పుడు ఇలా డిస్కషన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమైతదంటే వాళ్ళు పాజిటివ్‌గా అన్నీ చెప్పుకోవడం ద్వారా మరి వాళ్ళలో డెవలప్‌మెంటు ఉంటుండేది అని నాకొక రోజు మెసేజ్ రావడం జరిగింది. మనం ఇప్పుడు ఫుడ్ ఎలా తీసుకుంటున్నామండి. సెల్లు చూడడము, సెల్లు మాట్లాడడము, టీవీ చూడడము ఇలాంటి ద్వారా మనము ఫుడ్డుని తీసుకోవడం ద్వారా ఏవైతే మనం చూస్తూ ఆ ఫుడ్డుని తీసుకుంటామో నేను గూడా ఒకప్పుడు ఒక 7, 8 ఏండ్ల కిందట ఫుడ్ తీసుకునేటప్పుడు నేను నేను గూడా ఎదురుగా టీవీ పెట్టుకొని టీవీ ఎదురుగా కూర్చొని తీసుకునేదాన్ని. ఎప్పుడైతే ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ అయిందండి మా ఇంట్లో టీవీ ఉంది గానీ రాదు. అసలు పెట్టుకోలేదు. అంతా మెడిటేషన్ గురించి మా ఇంట్లో ఏది సీరియల్స్, సినిమాలు ఇవన్నీ గూడా ఏముండవు. ఎప్పుడన్నా ఇష్టమైన సినిమా కావాలంటే వేసుకుంటాము. చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే అది ఆహ్, ఈ సెల్లు చూడకుండా మరి టీవీ చూడకుండా ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరానికి ఎంత ఆహారం అవసరమో మరి అంతే ఆహారం తీసుకోవడం జరుగుతుంది. అదే టీవీ చూస్తూ, సెల్లు మాట్లాడుతూ ఆహ్, అవన్నీ చేయడం ద్వారా మన శరీరానికి అందవలసిన పోషకాలు అందవు. మనం ఎరుకతో ఆహారం తీసుకోకుండా తీసుకోకపోవడం ద్వారా మనము అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా టేస్ట్ ఉంది. ఈ ఆహారం తీసుకోవడం ద్వారా మన శరీరానికి అందాల్సిన ఈ పోషకాలు ఎలా అందుతాయి. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయకుండా టీవీ చూడడం వల్ల మరి పొట్టలోకంతా వేసేసుకుంటాం మొత్తం. హ్మ్. హ్మ్. ఎంత అంటే అది పొట్ట వరకు ఉండాల్సిన ఆహారాన్ని మన గొంతు వరకు వేసుకుంటాం. మన ఆహారము ఎప్పుడు గూడా మనకు ఆహ్, 60% మన పొట్ట హెల్తీ ఉండాలండి. 60% వరకు పొట్ట వరకే ఆహారం తీసుకోవాలి. మరి గొంతు వరకు తీసుకున్నామంటే అది డైజెస్ట్ కావడానికి మన శక్తిని ఎంతో ఖర్చు పెట్టాల్సింది వస్తుంది. మరి చాలామంది ఏం చేస్తారంటే ఆహారాన్ని అట్లా తీసుకొని మింగేస్తూ ఉంటారు. నమలకుండా మింగేస్తూ ఉంటారు. అలా గూడా ఉండగూడదు. మింగేయడం ద్వారా గూడా మన లోపల డైజెస్ట్ కావడం కోసము ఆ శక్తిని ఉపయోగించాల్సిందొస్తది. ఆహ్, ఆహారం తీసుకునేటప్పుడు అబ్జర్వ్ చేస్తూ మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం? ఈ ఆహారము మన శరీరానికి అవసరమా? ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ
తీసుకుంటూ ఉంటే మన శరీరానికి అందాల్సిన పోషకాలన్నీ అంది మన శరీరము ఎంతో అద్భుతంగా మరి చెప్తారు కండి మన శరీరము యాక్టివ్‌గా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యము మెయిను. ప్రతి ఒక్కరు గూడా ఆరోగ్యంగా ఉంటే అద్భుతంగా జీవించడం జరుగుతుంది ఫస్టు. ఆహ్, ఇలా ఈ ఆహారానికి కృతజ్ఞత భావంతో చేయడము, తినడం ద్వారా మన శరీరం ఎంత యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది. మరి శరీర కణాలు గూడా ఎంతో తేలికగా ఉంటాయి. ఈ అఫర్మేషన్స్ ఇవన్నీ చెప్పుకోవడం వల్ల. మరి వీక్లీ 1 టైమ్ మనము ఆహ్, ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఓన్లీ లిక్విడ్ మాత్రమే ఫ్రూట్స్ ఇవి తీసుకొని ఉపవాసం ఉండడం ద్వారా ఇందాక చెప్పాను మన శరీరము మన అనారోగ్యాన్ని హీల్ చేసుకోవడం జరుగుతుంది. మన శరీరము తనకు తానుగా హీల్ చేసుకోవడం జరుగుతుందండి. ఇది నేను చాలా మంది దగ్గర వినడం జరిగింది. ఆహ్, ఇప్పుడైతే ఇది అప్లై చేస్తూ ఉంటానో అప్లై చేయడం ద్వారా మరి అద్భుతంగా జీవిస్తున్నాను. ఆరోగ్యవంతంగా ఈ క్షణము ఆనందంగా, అద్భుతంగా జీవిస్తున్నాను. ఆహ్, మేడం టైం ఉందా మనకింకా? ఒక 4 నిమిషాలు ఉంది మేడం. 4 4 నిమిషాలు నిమిషాలా? ఉంది. హ్మ్. అలాగే మనము వాటర్ తీసుకుంటూ ఉంటామండి. బాటిల్ తీసుకోవచ్చు. లేదంటే గిన మరి చెంబు, గ్లాసులు గూడా తీసుకోవచ్చు వాటరు. ఆహ్, మెడిటేషన్ చేసేటప్పుడు మన పక్కలో పెట్టుకొని వాటరు ఆ మూత గూడా తీసేయాలి. ఒకవేళ ఏమన్నా పైనుండి పడతదనుకుంటే కొంచెము మూత అలా కొంచెం గ్యాప్ బెట్టి మూత మూసుకొని, ఆ వాటర్ తీసుకొని ఇలా, ఇలా మూత తీసేసి వాటర్‌ని తీసుకొని మన హార్ట్‌కి హ్మ్. టచ్ చేసి, మనం కొన్ని సంకల్పాలు చెప్పుకొని ఈ వాటర్ తీసుకోవడం ద్వారా మరి నేను అబ్జర్వ్ చేసిందేమంటే ఈ మంత్లీలో నేను ఒక యూట్యూబ్‌లో విని ఇవన్నీ చేయడం జరుగుతుంది. యూట్యూబ్‌లో విని ఇది ఫాలో కావడం ద్వారా మరి నేను ఫైనాన్షియల్‌గా చాలా అద్భుతంగా ఎదుగుతున్నానండి. ఏమీ తెలీదు నాకసలు ఏం జేయాలా ఏమనేది గూడా. ఇప్పుడు మరి నేను శారీస్ బిజినెస్ అట్లా చేయడం జరుగుతుంది. ఆహ్, ఈ బాటిల్ ఇలా పట్టుకొని మూత తీసి వాటర్‌ని చూస్తూ కొన్ని అఫర్మేషన్స్ చెప్తాను నేను. ఇవి ఇవి ఇలా చూస్తూ మరి మీరు మెడిటేషన్ కూర్చునేటప్పుడు ఇప్పుడు 3కి మెడిటేషన్‌లో కూర్చుంటారు. ఎప్పుడు మెడిటేషన్‌లో కూర్చున్నా గూడా ఒక అదే ఓపెన్ కొంచెం వారం మూత ఏదైనా పడతదంటే లేదంటే ఓపెన్‌లో పెట్టుకోవచ్చు. ఆ వాటర్ హ్మ్. చెప్పుకోవాలి హార్ట్ దగ్గర పెట్టుకొని. మరి నేను ఆహ్, ధ్యానం చేస్తున్నాను. మీరు గూడా మీలోని అణువణువు గూడా నాతో పాటు ధ్యానం జేయాలి. మరి ఎంతో శక్తిని, ఆ విశ్వశక్తిని తీసుకోవాలని వాటర్‌కి చెప్పి అవి తాగి చూడండి మీకే అర్థమైతది. అని జెప్పి వాటరు పక్కన పెట్టినప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు వాటర్ గూడా ధ్యానం జేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క దాంట్లో చైతన్యం ఉంది గదండీ! ఒక్క దాంట్లో చైతన్యం ఉందని జెప్పారు. వాటర్ గూడా నేను అబ్జర్వ్ జేయడం జరిగింది. ధ్యానం ఓపెన్‌లో పెట్టి ధ్యానం జేయమని జెప్పి మనం ధ్యానం జేసి, ఆ వాటర్ తీసుకునేటప్పుడు కొన్ని సంకల్పాలు చెప్పుకోవాలి మనం. ఈ ఫైనాన్షియల్‌గా గానీ, ఆరోగ్యవంతంగా గానీ ఉండాలంటే నేను దివ్యకాంతి చైతన్య శక్తి స్వరూపాన్ని అని ఇలా 3 టైమ్స్ చెప్పుకోవాలి వాటర్ పట్టుకొని. మరి అలాగే నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఫీల్ అవుతూ చెప్పుకోవాలి ఇది. అలాగే నేను ఈ విశ్వంతో సంపూర్ణంగా కనెక్ట్ అయ్యి ఉన్నాను. విశ్వంతో కనెక్ట్ అయ్యుంటే మనకు రావాల్సినవన్నీ గూడా వస్తాయి. మన లోపల ఉన్న చెడు గుణాలన్నీ గూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మరి పరిపూర్ణమైన ప్రకాశవంతమైన ఆరోగ్యాన్ని, సకల సంపదలను నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను. అలాగే డబ్బులు సంపాదించే అవకాశాలను నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను. నేను ప్రతి క్షణం ఈ విశ్వంతో మమేకమై ఉంటాను. మరి నా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తున్నందుకు యూనివర్స్‌కు, డబ్బుకు కృతజ్ఞత. నా అన్ని అవసరాలను తీరుస్తున్న మనీకి, యూనివర్స్‌కు కృతజ్ఞతలు. మరి నా లైఫ్‌లోకి చాలా ఈజీగా, సులువుగా, నిరంతరము అంటే
ప్రతిరోజు నిరంతరము అబండెన్స్‌గా ఒక నదీ ప్రవాహంలాగా నా లైఫ్‌లోకి మనీ అద్భుతంగా ప్రవహిస్తున్నందుకు మనీకి, యూనివర్స్‌కి కృతజ్ఞతలు అని ఇలా అఫర్మేషన్స్ ఈ 6 అఫర్మేషన్స్ చెప్పుకోవడం జరిగిందండి. ఈ మధ్య కాలంలో నేను 1 మంత్ నుండి. మరి నిజంగా నా లైఫ్ ఎంతో అద్భుతంగా మారడం జరిగింది. ఇది చెప్పుకొని వాటర్ తీసుకోవడం ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా మనము ఫాలో అవుదాము. ఇది ఈ వాటరు చెంబు గాని ఇవి తేమ లేకుండా చేసి మన లైఫ్‌లో మనకు ఫైనాన్షియల్ కూడా ఎదగాలి అనుకుంటే ఒక 500 నోటు గాని, 100 నోటు గాని తీసుకొని చుట్టూ ఈ ఈ ఈ బాటిల్ గాని ఇలా ఉంది గదా! ఇలా తీసుకొని నోటు ఈ నోటు తీసుకొని ఇలా తేమ లేకుండా చూసుకొని ఇలా చుట్టూ పెట్టుకొని దీన్ని పట్టుకొని అఫర్మేషన్స్ తీస్తూ మూత తీస్తూ ఇలా అఫర్మేషన్స్ చెప్పుకోవాలండి. ఇలా ఈ ఈ కృతజ్ఞత భావంతో ఈ వాటర్‌ని తీసుకోవాలి. మరి ఈ వాటర్ తీసుకునేటప్పుడు ఇంకొకటి కూడా చేయొచ్చు మనము ఫాలో కావచ్చు. ఈ వాటర్ అన్నీ కూడా వాటర్ చూస్తూ మూత తీసి వాటర్ అన్నీ దివ్య ఔషధంలాగా, అమృతంలాగా మారిపోవాలి. ఈ వాటర్ లేక్ అన్నీ కూడా దివ్య ఔషధ వనమూలికల యొక్క ఎనర్జీస్ వెళ్ళి అమృతంలాగా మారిపోవాలి. అలాగే మాస్టర్ ఔషధ వన మాస్టర్ ఔషధ మాస్టర్స్ యొక్క ఎనర్జీస్ శక్తి చైతన్యం మొత్తం అంతా వాటర్‌లోకి రావాలని ఎప్పుడైతే అనుకోని వాటరు తెస్తూనే తాగి చూడండి. ఇవి అఫర్మేషన్స్ చెప్పుకొని వాటర్ తాగి చూడండి. అప్పుడు ఔషధంలాగా ఆయిల్‌గా ఉంటదండి. కొంచెం ఆయిలీగా ఉంటాయి ఈ వాటరు. ఇవి నా లైఫ్‌లో అప్లై చేస్తూ ఉంటాను. మరి ప్రతి ఒక్కరం కూడా కృతజ్ఞతా భావంతో మన లైఫ్‌ను ఎంతో అద్భుతంగా మనం ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఫైనాన్షియల్‌గా అత్యున్నత స్థితికి చేరుదామని కోరుకుంటూ, మరి అలాగే ఇంత అద్భుతమైన మహిళా ఆహ్, పత్రిజీ మహిళా చైతన్య గ్రూప్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వేల వేల కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు రవీనా మేడంకి, టీమ్ అందరికీ పేరు పేరున చాలా బాగా పుట్టింది. చాలా బాగా. ఈ చిన్న పిల్ల చాలా బాగా తెచ్చారు బావగారు. కాదు.